టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ రజాకా కులస్తుల ఆధ్వర్యంలో ర్యాలీ. కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై బాధిత చిన్నారి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన కేటీఆర్. వరంగల్ జిల్లాలో బాంబు కలహలం, జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు మెయిల్. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలోని శక్తి డైరీలో భారీ పేలుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, తొర్రూరు మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తూనం శ్రావణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమరజని రాజశేఖర్ తొర్రూరు అభివృద్ధి లక్ష్యంగా నూతన చైర్మన్ కౌన్సిలర్లు ముందుకు సాగుతారని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అన్నారు. తమ అజెండా అంతా తొర్రూరు అభివృద్ధి కోసమే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి తెలిపారు. ప్రతి వార్డును అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమరజని రాజశేఖర్ అన్నారు. ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, ఝాన్సీ రెడ్డి సహకారంతో తొర్రూరు అభివృద్ధి తమ లక్ష్యమని తెలిపారు. జనరల్ సీట్లు బీసీకి చైర్మన్ పదవిని ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి ఆశీస్సులతో అన్ని విధాలుగా తొర్రూరును అభివృద్ధి చేస్తామన్నారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి, తొర్రూరు మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణవన్నోతిభిస్సేదసాదనం. ఓం విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్ఛాయా చ కర్తమఘవన్నింద్రశృణ్వతే పారావతిర్పురుషం హృతం వస్వపావృణోశ్వరభాయ ऋषिबंधवे. ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह महावह जातवेदो लक्ष्मीवरपगामिनीं यस्यां हिरण्यं विन्देयं कामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमद्याम् अस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपक्वये श्रीर्मा देवी जुषतां कांसोऽस्मितां हिरण्यप्राद्रा. బయటికి వస్తారు తొర్రూరు టౌన్లో డెవలప్మెంట్ ఖచ్చితంగా చేసి ఇంతమందిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మటుకు యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. జనరల్ సీట్ అయినా కానీ ఇక్కడ బీసీలకు ఇష్టము ఏదైతే సిద్ధాంతము మన పార్టీ సిద్ధాంతం ఉందో దానికి కట్టుబడి ఇక్కడ తొర్రూరులో జనరల్ సీట్లో కూడా బీసీలకు సీట్ ఇచ్చినాము. మరి
ఎస్పెషల్గా ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్ మీద ఉండబోతుంది. ఏవైతే రోడ్లు ఎలక్షన్స్ టైంలో మొత్తం తిరిగి చూసిన రోడ్లైనా డ్రైన్లైనా ఇంకేమేమి చేయాల్సినవి ఉన్నాయో అన్నీ కూడా చేసుకుంటూ వస్తాం. అట్లనే ఇక్కడ తీసుకురావాల్సిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయినా, ఫైర్ స్టేషన్ అయినా, అట్లనే మినీ ట్యాంక్ బండ్, 100 బెడెడ్ హాస్పిటల్, ఇంకా చాలా ఉన్నాయి. ఎస్టీఓ కూడా వచ్చింది. మరి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తాము. మరి నూతనంగా అయిన కమిటీ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అట్లనే మన ఎలక్షన్స్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరి కార్యకర్తలకి అందరికీ కూడా, అట్లనే మా అక్క కూడా మొత్తం తొర్రూరు మున్సిపాలిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంతోషంగా లోగో కనబడతలే. సంతోషంగా లోగో కిందికి పెట్టాలి. మరి అందరూ లోగో ఎట్లా పెడతావు? ఈరోజు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ యొక్క పొజిషన్ తీసుకోవడం జరిగింది. అందుకు ఎమ్మెల్యే గారు, మన టీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు, అట్లాగే నేను ఇక్కడ వచ్చి మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కొత్తగా ఎన్నికైన వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైతే ఒక ప్రణాళిక ప్రకారం మున్సిపాలిటీని, తొర్రూరుని అభివృద్ధి చేసుకునే ఆలోచనతో ఉన్నారో, అదేవిధంగా ప్రజలకి మేము ఈ పనులు చేస్తామని చెప్పి ముట్టడి నిర్మించుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాల ప్రకారం, వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పనులు కూడా సంపూర్తిగా పూర్తి చేస్తారు. అదేవిధంగా ఎమ్మెల్యే కాకుండా ఎంపీ ఫండ్స్ నా ద్వారా కూడా నేను ఖచ్చితంగా తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాను. థ్యాంక్ యూ. పెడతా కదా నేను పెడతలే. మరి ఈరోజు కూడా లాస్ట్లో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ కూడా తెలుసుకోవడం భావించి అట్లానే ఈరోజు ఇన్ఛార్జ్గా తీసుకున్న వైస్ చైర్మన్ శ్రావణ్, చైర్మన్ శ్రావణ్కి, వైస్ చైర్మన్ రజనీకి కంగ్రాచులేషన్స్. మన కౌన్సిలర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ అదేవిధంగా మున్సిపాలిటీ ఓట్లేసి గెలిపించిన ప్రతి ఒక్క ప్రజలు కూడా మనస్ఫూర్తిగా చేయాలని రా అంటే గుర్తొచ్చింది. అయిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడదామని మాట్లాడలేదు కానీ మేడం రా అంటే గుర్తొచ్చింది. రా అంట లావు చిట్టీలు అంట, సన్న చిట్టీలు అంట. మరి ఇది ఎక్కడ విడ్డూరమో మాకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళకి పిచ్చి ఏ రేంజ్లో ముదిరిందంటే పోయిన బాధలో మరి ఫ్రస్ట్రేషన్లో పెద్ద లావు చిట్టీలు అంటే, సన్న చిట్టీలు అంట. వాళ్ళు 9 మంది ఉన్నారు, మేము 9 మంది ఉన్నాం. వాళ్ళకి ఎంత టెన్షనో మాకు అంత టెన్షన్. ఆడేం జరుగుతుంది? క్లియర్ ప్లాస్టిక్ డబ్బా. అక్కడ బీఆర్ఎస్ నుంచి ఎవరైతే చైర్మన్ క్యాండిడేట్ ఉండేనో తనైతే చిట్టి కొలిసింది. పిలిచి అడగండి, వాళ్ళ మనస్సాక్షిగా చెప్పమనండి. చిట్టి కొలిసింది. ఇట్లా కొలిసి మళ్ళీ ఆర్టీఓ గారు ఒక్కొక్క పేరు రాసినప్పుడు ఇట్లా తిప్పి చూపించినారు. మేము కూడా వాళ్ళు ఎంత క్యూరియస్గా చూసినారో మేము కూడా అంతే ఇదిగా మేము కూడా చూసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఉంటుందో మాకు అంత టెన్షన్ ఉంటుంది. ఆడ ఏమవుతుందో ఆడ అయ్యేది ఏం లేదు. కానీ ఎందుకంటే ఒక్కొక్క చిట్టి తిప్పి చూపించి ఒక్కొక్క పేరు మళ్ళా అది అందులో వేసినప్పుడు మీ పేరైనా అని అడిగినారు. మనోళ్ళన్నా కౌంట్ చేసిండ్రో చేయలేదు కదా అని బీఆర్ఎస్ క్యాండిడేట్ చేసింది. మీరు చూసింది కదా, ఒక్కొక్క చిట్టు మెజర్ చేసింది. మళ్ళీ తర్వాత డబ్బాలో ఒక చేయి పెట్టి తిప్పినారు బీఆర్ఎస్ చైర్మన్ క్యాండిడేట్. ఆర్టీఓ గారు అన్నారు కూడా ఇదే మా డబ్బా కాదు. మరి ఆ డబ్బాలో వేసి అంతగానం షేక్ చేసి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అండ్ అప్ సైడ్ డౌన్ సైడ్ అంతా షేక్ చేసి మళ్ళీ ఆ
ఎవరికైనా ఏమైనా లాజిక్ ఉందా వాళ్ళు కూర్చున్నాకపోతే. మళ్ళీ రెండోసారి అయితే వైస్ చైర్మన్ తీసేటప్పుడు అయితే ఆడియో వాళ్ళు కళ్ళు మూసుకున్నప్పుడు డబ్బాలో చేయబెట్టబోయి పక్కన చేయబెట్టారు, కళ్ళు మూసుకున్నారు. అంటే కళ్ళు మూసుకొని తీసిన దానికి కూడా వీళ్ళు అదృష్టం. మరి మీరు చేసినవన్నీ ఎట్టుపోతాయి. దేవుడు చూసిండు, ఏది ఎట్లున్నా కానీ దేవుడు మా వైపు చల్లగా చూసిండు. ఎవరు అన్యాయం చేసినా దేవుడు చల్లగా చూసిండు. కాబట్టి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి అదృష్టం ఇట్లా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఇక్కడనే కాదు, వేరే చోట్ల కూడా మీరు ఎంతైతే అన్యాయం చేయాలనుకుంటారో దేవుడు దానికి అంతే ఘాటుగా సమాధానం కూడా చెప్పడం జరుగుతుంది. మరి అనవసరంగా ఇట్లా నోరు పారేస్తుంది. ఈరోజు రాలేదు, రాని వాళ్ళందరూ కూడా చెప్తున్నా 16 వార్డులు మళ్ళీ కాన్స్టిట్యున్సీ మొత్తానికి నేనే ఎమ్మెల్యేని, అంతేగాని మీరు రాలేదని మీకు ఫండ్స్ ఇవ్వకుంటున్నాను. ఎందుకంటే 16 వార్డులలో అభివృద్ధి జరగాలి, ఖచ్చితంగా 16 వార్డులలో అభివృద్ధి జరుగుతుంది. మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకంటే అభివృద్ధి చేయడానికి, దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. మీరు అభివృద్ధి చేస్తా అంటే నా సహకారం టీఆర్ఎస్ కౌన్సిలర్లో కూడా ఎప్పుడు ఉంటుంది. మీరు అభివృద్ధి చేయాలని ఎప్పుడు ఉన్నా కానీ రాండి, అంతేగాని ఏదో మీ సార్ చెప్పిందని ఇట్లా కూర్చోకండి. కర్నూలు నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు 10 లక్షల ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేయడం జరిగిందని యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ నాగార్జున రెడ్డి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని సమాచార పౌర సంబంధాల శాఖ భవనంలో జర్నలిస్టులకు 10 లక్షల ప్రమాద బీమా బాండ్లను జర్నలిస్టులు మిసాల రామస్వామి, వల్లి రంగా, జాకీర్, శ్రీను ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో జర్నలిస్టులు అకాల మృతి సంఘటనలు అధికమయ్యాయని, ఇలాంటి ప్రమాద బీమా జర్నలిస్టులకు ఉపశమనం కలుగుతుందని చెప్పారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, 15 ఏళ్లు దాటిన జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని, ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని, రైల్వే పాస్లు పునరుద్ధరించాలని, యూట్యూబ్ న్యూస్ ఛానల్కు జిల్లాకు 10 అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య అందించాలని జర్నలిస్టులు కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. మనం ప్రొవైడ్ చేసింది జనతా పర్సనల్ యాక్సిడెంట్ అని, మామూలుగా గవర్నమెంట్ వారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు కావచ్చు, ఇదంతా ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ జనతా పర్సనల్ యాక్సిడెంట్ అని ఒక పాలసీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి ఒక రూల్ పెట్టారు. మనం ఇచ్చిన ప్రోడక్ట్ మన యూనిట్ ఇండియాలో ఇన్సూరెన్స్ ఉన్న ప్రోడక్ట్. ఇది 10 లక్షల వరకు ఎవరైనా వితౌట్ GST తీసుకోవచ్చు. చాలా చీప్గా ఉన్న పాలసీ. దీంట్లో ప్రమాదవశాత్తు ఎవరైనా ఏమైనా చనిపోయినా, పర్మనెంట్ డిజేబిలిటీ ఏమన్నా ఉన్నా కూడా ఇచ్చిన సమ్ ఇన్సూర్డ్ మేరకు, సెలెక్ట్ చేసుకున్న మేరకు క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలాగూ యూనిట్ ఇన్సూరెన్స్ ఆఫీసులు ఇక్కడే ఉన్నాయి కాబట్టి మీకు సర్వీస్ పాయింట్లో కూడా ఎక్కడ కానీ ఇబ్బంది అయితే జరగదు. మీరు ఎక్కడ ఏం జరిగినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ప్లేస్, మీకు కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, ఏ సిటీ సెంట్రల్ అయినా, సిటీలో మేజర్ ప్లేస్ అయినా మా ఆఫీసులు ఉంటాయి. ఎక్కడైనా మీరు ఇంటిమేట్ చేయొచ్చు. మేము టేకప్ చేసి క్లెయిమ్ సకాలంలో ఇప్పించే బాధ్యత మాది. సో దట్స్ ఇట్. అలసత్వం వహిస్తున్న విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సనా కేఫ్ హోటల్ యజమాని ముక్తర్ బాషా కోరుతున్నారు. కర్నూలు నగరంలోని 48వ వార్డ్ రోజా వీధిలో పెండింగ్లో ఉన్న బిల్లు పూర్తిగా కట్టినా తీసుకెళ్లిన మీటర్ను ఇవ్వడంలో విద్యుత్ శాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారని, 3 నెలలుగా చిమ్మ చీకటిలో ఉంటున్నారని, వాటికి కారకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సనా కేఫీ హోటల్ యజమాని ముక్తర్ బాషా కోరుతున్నారు. करंट नहीं कितना महीने हुआ? 3 महीने है, 2 महीने है। 2 महीने। साहूकार को बोला కావాలా ఈ ఇల్లు మనది, ఇది వీళ్ళు బాడిగకి ఉన్నారు. ప్రతి 3 నెలల కింద వచ్చి మీటర్ తీసుకుపోయారంట. వీళ్ళ పరిస్థితి బాగా లేకుండా, కరెంటు బిల్ కట్టకుండా అట్లనే ఉంటే మీటర్ తీసుకుపోయినారు. నేను ఈడ ఇంటికాడికి వచ్చి ఏమమ్మా ఈ మీటర్ ఏమైందంటే, లేదు ఇట్లా కరెంటు వాళ్ళు తీసుకుపోయినారు, 3 నెలలు అయిపోయాయంటే నాకే ఫస్ట్ చెప్పకూడదా అంటే, మేము తిరిగి వస్తున్నాము, వాళ్ళు అప్పుడు రండి ఇప్పుడు రండి అంటున్నారు. నేను పోయి కనుక్కున్నాడు ఆఫీస్ కాడ. పోతే మీరు ఫస్ట్ ఇంత బ్యాలెన్స్ ఉంది బిల్లు, ఇది క్లియర్ చేయండి, మీకు మీటర్ ఇస్తామన్నారు. 991 రూపాయలు బ్యాలెన్స్ ఉంటే అంతా క్లియర్ చేసేస్తున్నాం. బిల్లు క్లియర్ చేసినాక మీకు ఇంటికాడికి తెచ్చిస్తాము, మీరు అప్పుడు రండి. వారం నుంచి తిరుగుతున్నారేమో, అంతా లిస్ట్లో కూడా రాపిచ్చి పెట్టినా. 1 వీక్ నుంచి తిరుగుతున్నా. ఇప్పుడు ఏమో ఏఈ సార్ లేరు, ఏఈ సార్కి ఇన్ఛార్జ్ ఉండే అని చెప్తున్నా అంటే, మీ మీటర్ ల్యాబ్కి పోయింది, కొత్త మీటర్ అప్లై చేసుకోమంటున్నారు. ఇది ఏం న్యాయం ఇది? మేము ఇంత డబ్బులు కట్టి మళ్ళీ కొత్త మీటర్ అప్లై చేయాలంటే డబ్బులు రావాలి కదా మనకు కూడా.
వాళ్ళు బీద పరిస్థితి, వాళ్ళు బిల్లే కట్టకుంటే నేను పోయి చెల్లించినది. ఇంకా మీరే న్యాయంగా చేయండి సార్. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ రజాకా కులస్తుల ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో రజకులపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి చిన్నారి పాప మృతి పట్ల దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నర్సంపేట డివిజన్ రజాకా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి వినతి పత్రం అందజేశారు. అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మృతుని కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయం అందజేయాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని, రజాకా కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్పించాలని తెలియజేశారు. పట్టణ రజక సంఘం అందరూ కూడా కుటుంబ సమేతంగా అందరూ కూడా వచ్చి ఈరోజు నిరసనకు ర్యాలీని వచ్చినందుకు వారికి మొదట కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోనే మొదటగా ఇంతటి అన్యాయము మా రజకుల మీద జరిగింది కావున ప్రభుత్వం దీన్ని సుమోటగా స్వీకరించి వారిని ఉరిశిక్ష తీయాలని, ఒక పసిగుడ్డును 3 నెలల 2 నెలల పాపను చంపినందుకు వారిని బహిరంగంగా ఉరిశిక్ష తీయాలి. ఇంకా ఇలాంటివి కూడా రాష్ట్రంలో ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా కావాలంటే వారిని ఖచ్చితంగా ఉరి తీయాల్సిందే. అదేవిధంగా రజకులపై జరుగుతున్న అన్యాయాలను కూడా కొన్ని జరుగుతున్న అన్యాయాలను కూడా ప్రభుత్వం దీన్ని సుమోటగా స్వీకరించి ఇంకోటి ఇట్లాంటి జరగకుండా చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి అన్ని రాష్ట్రాలు కూడా సముచితంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీ జాబితాలో చేస్తాం, రజకులను మంచి అవకాశాలు కల్పిస్తాం. రాజకీయంగా అన్ని రంగాలలో కూడా రజకులను ముందంజలు ఉంచాలి. వారు లేకపోతే మనం ఇలా ఉన్నాం, ఇలా తెల్లగా ఉన్నాము, మన బట్టలు నీట్గా ఉన్నాయంటే రజకులు ఉంటేనే మనం ఇట్లున్నాము. కాబట్టి వాళ్ళకు సముచిత స్థానం, గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఎస్సీ జాబితాలు చేర్చాలి. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ముందుకు పోవాలంటే వాళ్ళు ఎస్సీ జాబితాలు చేర్చాలని చంద్రబాబు నాయుడు గారు తీర్మానించినారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ జాబితాలు చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ పంపినట్టుగా అది కూడా పంపాలని మేము నర్సంపేట రజక పట్టణ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. జై రజక. ఈ నెల 18వ తారీఖు రోజు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో రజకులు మల్లన్న జాతరకు పోయి దర్శనం చేసుకుందాం అనే దాంట్లో అక్కడ ఉన్న సర్పంచ్ రెడ్డి వర్గానికి చెందిన వారు ఎవరైతున్నారో దర్శనం చేసుకుంటామంటే ₹100 టికెట్ ఇస్తేనే లోపలికి పోవాలి అనే పద్ధతి మాట్లాడితే, మేము ప్రతి దాంట్లో ముందుండి పనిచేసే వాళ్ళం, మేము రజకులం, సున్నం వేసినాం, మేము ₹100 ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న ఆడబిడ్డలు అడిగితే వాళ్ళని ఛాతీ మీద చేసి వెనుకకు నెట్టేస్తే అక్కడ ఉన్న రజకుడు పోయి మీ ఆడవాళ్ళని కూడా గిట్లే చేస్తే ఊకుంటారా అంటే మమ్మల్ని విమర్శించే స్థాయి మీది సాకలోడా అని కొబ్బరికాయ రూలో పడేసి విషరక్షంగా కొడతా ఉంటా అంటే పాపం ఆ తల్లి నా బిడ్డ ముఖం చూసన్నా మీరు ఊరుకోండి అని పసిగుడ్డును ముందర పెడితే పసిగుడ్డును కూడా కాలుతో దొక్కిన అర్గవర్గాల నాయకులు ఇంత దుర్మార్గం ఉంటుందా? పాకిస్తాన్లో కూడా ఇట్లాంటి దుర్మార్గులు ఉండరు అని అనుకుంటా ఉన్నాం. మనం ఉన్నది తెలంగాణలో, కనీసం పసిగుడ్డు ముఖం చూసైనా కూడా ఊకోవాల్సిన పరిస్థితి ఉండే. గొడ్లకైనా కూడా పసిగుడ్డును చూస్తే పక్కమడి పడిపోతాయి. అంత దుర్మార్గంగా చేయడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. ఏదైతుందో ఆ కుటుంబానికి ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పారు ఏమన్నా అంటే రజకులకు పాపం అన్యాయంగా ఉన్నది, వాళ్ళకు రక్షణ చట్టం కల్పిస్తాం. అన్ని దేశాలలో అన్ని రాష్ట్రాలలో రజకులు ఎస్సీ వర్గంలో ఉన్నారు, వీళ్ళని కూడా కలుపుతామని చెప్పేసి చట్టసభలో అందరి ముందర చెప్పిండు. కాబట్టి ఏంటంటే దీంతోనైనా కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా మా శాఖల మీద దయతలిచి మాకు రక్షణ చట్టం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సభ నుంచి. అదేవిధంగా ఏదైతే ఉందో ఎస్సీ జాబితాలో కలపాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే రజకులం ముందుంటేనే ఏ దేవుని దగ్గరైనా కూడా బీటీ పట్టడం కానీ కార్యక్రమం చేయడం కానీ ఆ రజకులు ముందర నడితే దేవుడు కూడా వెనకబర నడతాడు. అది మర్చిపోయి విశేషంగా మాట్లాడుతూ ఉన్నారు. రెడ్డి కూడా సర్పంచ్ ఆయన మన ఓట్లతోని ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతోని సర్పంచ్ అయ్యి ఇవాళ మమ్మల్నే మా పసిపిల్లలను గొంతు మీద పెట్టి తొక్కిన తర్వాత అది ఏం రాజ్యమో ఏం కథో అనేది కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తప్పకుండా మమ్మల్ని కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతిదాంట్లో ముందుపడి పనిచేసేది మేము రజకులం. కాబట్టి ఏంటంటే దయచేసి ఉండాలని కోరుకుంటూ నర్సంపేట పట్టణం నుంచి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నారు. నా పేరు కొల్లూరి లక్ష్మీనారాయణ, నర్సంపేట పట్టణ అధ్యక్షుని. థ్యాంక్ యూ.
తమ భూముల జోలికి వస్తే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక. ఎలమంచలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ పై మండిపడ్డ దళిత సంఘాల నేతలు. స్థానిక కూటమి నేతలు దళితులను చంపుతామని బెదిరించడం దుర్మార్గం. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్లలో దళితులకు సంఘీభావం తెలిపిన దళిత సంఘాల నేతలు. దళితుల భూములను లాక్కోవడానికి ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రయత్నం చేస్తున్నారు. దళితులకు అన్యాయం చేస్తే ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఇంటిని ముట్టడిస్తాం. ఎన్నికలకు ముందు దళితుల ఓట్లు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అడుక్కున్నారు. అధికారంలో వచ్చిన తర్వాత దళితుల భూములు లాక్కోవాలని చూస్తున్నారు. చూస్తున్నారు. ఈ సుందరపు విజయ్ గారు అయితే ఓట్లు అడిగినాడు మాత్రం మా ఇంట్లోకి వచ్చి దండలు పెట్టి వంగి దండలు పెట్టి ఓట్లు అడిగి గెలిపించుకున్నారండి. కానీ ఇప్పుడైతే మాత్రం మా వైపు తొంగు చూడట్లేదండి. మేము ఏమైపోవాలో మాకే తెలియట్లేదండి. ఇంకెలాగే కొనసాగిస్తాం. ఈ ధర్నాలు మాత్రం కొనసాగిస్తామండి. ఇది మాత్రం కొనసాగించుకుంటూ ఉండమండి. మా భూములు మాకే కావాలండి. మేమైతే మాత్రం సుందరపు విజయ్ కుమార్ గారు ఇంటికి వెళ్ళి మాత్రం ఆత్మహత్య చేసుకోవాలని మేము అనుకుంటున్నామండి. మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ పోరాటాన్ని అయితే ఆపదలుచుకోవట్లేదండి. మా పిల్లలు జల్లలో పడుచుకొని మేము ఇక్కడ ఉంటున్నామండి. మాకు న్యాయం జరగాలని మేము చూస్తున్నామండి. మేము అన్యాయంగా ఎవరి భూములు తీసుకోలేదండి. మేము 50 సంవత్సరాల నుండి వచ్చిన భూముల్ని కూడా ఇది అన్యాయంగా తీసుకుంటే మేము ఎట్టుకోగలమండి. ఈ ప్రభుత్వం న్యాయం చేయాలండి మా పట్ల మాత్రం. మేము ఎంతగానో ఏడుతున్నామండి. మా పిల్లల పల్లెలో కలిసి ఇక్కడే ఏడుతున్నామండి. విజయ్ కుమార్ గారు ఎంత అన్యాయం చేస్తారని అయితే మేము అనుకోలేదండి. మాకు ఎంతో మేలు చేస్తారని అయితే మేము అనుకుని గెలిపించుకున్నామండి. కానీ ఇంత అన్యాయం చేసి మా దళితులు పొట్టలు కొట్టాలని చూస్తున్నారండి. దళితులు ఎంతకాలం ఎలా తొక్కుదామని చూస్తున్నారండి. మమ్మల్ని దళితులు వెలుగులోకి రానివరా. ఇంకా దళితులు ఇలాగే చేస్తారు. మీరు ఎక్కడెక్కడ దళితులు ఉన్నా సరే మేమందరం ఏకమై సుందరపు విజయ్ కుమార్ గారి ఇంటికి వచ్చి మేము ఆత్మహత్య చేసుకుంటామని మేము అందరి ముందు మేము ప్రమాణం చేస్తామండి. మేము ఎక్కడ మాత్రం వదలమండి. మా పోరాటం అలా కొనసాగిస్తూనే ఉంటామండి. మీరు ఎంతకాలం ఎలా దౌర్జన్యాలు చేస్తారు, ఎంతకాలం అన్ని దోచుకోవాలని చూస్తారు. ఎమ్మెల్యే గారు మీరు మాత్రం మాకు స్పందించకపోతే మేము ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటామని మేము మాత్రం చెప్తున్నామండి, ఖండిస్తున్నామండి. మేము మాత్రం ఖచ్చితంగా చెప్తున్నామండి. మీ ప్రభుత్వం వారు కూడా మీరు మాకు సహకరించాలండి. ప్రభుత్వం వారు మేము దయచేసి మనం చేస్తామండి. మా పిల్లలు చల్లలతో మేము భూములో ఏడుతున్నామండి. దయచేసి మీరు మాత్రం మాకు స్పందించండి. కలెక్టర్ గారైనా మాకు స్పందించండి. అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా మాకు సహాయం చేయాలని మేము దయతో కోరుతున్నామండి. మీరందరూ మాకు సహాయం చేయండి. మా దళిత సంఘాలు ఎంతమంది ఉందో అంతమంది కూడా ఎమ్మెల్యే గారు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటామని మరీ మేము హెచ్చరిస్తున్నామండి. మా స్థానిక నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇలాగే కూటమిగా కూడుకొని మా పొట్ల కొట్టాలని చూస్తున్నారండి. బయటకు మాతోనే ఉంటూ నటిస్తూ ఇలాగే లోపల కుట్రలన్నీ చేసుకొని మా భూములు తీసుకోవాలనే చూస్తున్నాను. మాకు ఏమీ వద్దండి. మాకు మా న్యాయం మాత్రమే చేయండి. మా భూములు మాకు ఉంచి మాకు అన్యాయం చేయకుండా మా పిల్లలు మేము బ్రతికేలా మాకు సహాయం చేయమని కోరుచున్నామండి. కర్నూలు కేడీసీసీ చైర్మన్ శ్రీడి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆర్కొంతలపాడు గ్రామంలో టీడీపీ నాయకుల వారి పెళ్లికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు, వారి సతీమణి కోట సుజాతమ్మ, మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారిని మంగళగిరిలోనే నారా లోకేష్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.